పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కొన్ని సమయాల్లో అసలు మన వేడు కొనక మునిపే మన ప్రార్థనకి దేవుడు ఉత్తరమిస్తాడు. కొన్ని సమయాల్లో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు నీకు ఆయన జవాబుని పంపిస్తాడు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థనలను ఆలకించే దేవుడు. మన దేవుడు నువ్వు నాకు మొరపెట్టిన వెంటనే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆ దేవుడు ఈ రోజున నువ్వే విషయాల్లో ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకి దేవుడు నీ వేడుకొనకు మునిపే వారు ప్రార్థిస్తుండగానే దేవుడు అద్భుతంగా వారికి జవాబిచ్చాడు. దేవుని స్తోత్రం. ఒకరోజు ఆ చైనా దేశంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన, ఒక అద్భుతమైనటువంటి సంఘటన, అద్భుత కార్యం గురించి నేను చెప్పి వాక్యంలోకి వెళ్తాను. చైనా దేశంలో 1860 సంవత్సరంలో ఎడ్సన్ టైలర్ అనే ఒక గొప్ప దైవజనుడు, గొప్ప భక్తుడు చైనా దేశానికి వచ్చి చైనా అంతర్భాగ గ్రామాలలోకి వెళ్ళి దేవుని సువార్తని ప్రకటిస్తున్నారు. వాళ్ళ వస్త్రం వాళ్ళు సాంప్రదాయంగా ధరించి వాళ్ళతో కలిసి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రాంతాల్లో ఒకానొక సమయంలో భయంకరమైనటువంటి కరువు వచ్చేసింది. వర్షం పట్టలేదు. వర్షం ఆగిపోయింది. 3-4 సంవత్సరాలు ఆగిపోయింది. నదులు కాలువలు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, తర్వాత బావులు ఎండిపోయి నీటి ఓట్లు ఎండిపోయినాయి. ప్రజలు చచ్చిపోతున్నారు కరువుతో. అలాంటి సమయంలో చైనాలో వాళ్ళ ఆచారం ప్రకారం వారు వర్షం కోసం కొద్ది రోజులుగా వారు సాంప్రదాయమైన డ్రాగన్ దేవత, మిగతా కొన్ని దేవతలకు వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని పూజలు చేస్తూ వర్షం కోసం వాటిని మరి ఊరేగిస్తూ జంతువులను బల్లర్పిస్తూ వాళ్ళు పూజలు చేస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు చేసినప్పుడు కూడా ప్రతిఫలం లేదు, వర్షం రాలేదు. మరి ఇంకా ఎక్కువ ఎండ ఆ ప్రదేశం అంతా కూడా మరి ఎక్కువైపోయింది. ఆ సమయంలో ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు, నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఈ సన్నివేశాన్ని ఎడ్సన్ టైలర్ గారు చూసి వాళ్ళ మధ్యలోకి వచ్చి, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన ఆలకించి మీకు వర్షాన్ని ఇస్తారంటే అప్పుడు ఆ ప్రజలు వచ్చి, మీ దేవుడే ఒకవేళ వర్షాన్ని పంపించి మా కరువుని మా దాహాన్ని తీస్తే మేము కూడా మీ దేవుని నమ్ముకుంటాము అని అన్నారంట. అప్పుడు ప్రజలందరూ చూస్తుండగానే ఎడ్సన్ టైలర్ గారు మోకరించి ఆయన ప్రార్థన చేస్తాను. ప్రభా, నాయనా, మా ప్రార్థన ఆలకించయ్యా, నీ ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు, కరువుతో చచ్చిపోతున్నారు. ప్రభా, ఈ ప్రజలందరూ కూడా నాయనా దాహార్తి లేక పశువులు చనిపోతని నువ్వు కనికరించమని, నువ్వు వర్షాన్ని కురిపించమని ఆ భయంకరమైన మండు ఎండలో ఈ ఎడ్సన్ టైలర్ గారు దేవుడి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉండగానే, ప్రార్థన ముగించి ప్రార్థన చేస్తుండగానే మరి ఎక్కడి నుంచి మేఘాలు వచ్చినాయో తెలీదు. ఆ ప్రదేశం అంతా, ఆకాశం అంతా కూడా ప్రాంతం మేఘాకృతమైపోయిన నల్లని మేఘాలు వేసేసినాయి. కొద్ది క్షణాల్లోనే విస్తారమైన వర్షం, మోపైన వర్షం ఆ ప్రదేశం అంతా కూడా ఎండిపోయి చెరువులు, బావులు, తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ నీళ్ళతో నింపబడిపోయి అంట. దేవుని స్తోత్రకరం. ఆ అద్భుత కార్యాన్ని, ఆ అద్భుతమైన వర్షాన్ని ప్రజలు చూసి, కళ్ళారా చూసి అనేక మంది ప్రభు తొట్టి తిరిగి వాళ్ళు ప్రభువుని నమ్ముకొని దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారంట. దేవుని ఇది సజీవ సాక్ష్యం. 1860 సంవత్సరంలో చైనా దేశంలో ఎడ్సన్ టైలర్ గారు ప్రార్థన ద్వారా, అద్భుతం ద్వారా జరిగినటువంటి కార్యం. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుడి పెట్టారా, ఆ దైవజన జీవితంలో జరిగిన కార్యమే నీ జీవితంలో జరిగింది, భక్తుల జీవితంలో జరిగింది. ఎందుకు తెలుసా? ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు వాళ్ళు వేడుకొనుకు మునిపే దేవుడు కార్యం జరిగించేశాడు. ఈరోజు నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ కార్యం జరిగిస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం చూడండి. వారికి ఎలాగూ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించేదను.
దేవుని స్తోత్రం. ప్రభువా వారికి ఇలాగ జరుగును, వారికి ఇలాగ జరుగును. వారి వేడుకొనకు మునిపే నేను ఉత్తరం ఇస్తాను. నేను ఉత్తరం ఇచ్చేది వారి వేడుకొనకు మునిపే నేను వారి ఉత్తరం ఇచ్చేదను. వారి మనవి చేయుచుండగానే నేను ఆలకించేదను. దేవుని స్తోత్రం. ఈ రోజున జీవము కలిగిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. ఆ జీవాధిపతి అయిన దేవుడు మనం వేడుకుంటున్నప్పుడే మనకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావో నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన జవాబును దయచేసే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఇలాగని ఏలియా తన ప్రజలందరి ఎదుట ఆయన ఒక మాట అన్నాడు, ఇదిగో మీరందరూ యెహోవాయే నిజమైన దేవుడని మీరు తెలుసుకుంటారు. మీరు తెలుసుకున్నట్లుగా మీరు రండి అని ప్రభు చెప్పాడు. అక్కడ యెజబెలు ప్రవక్తలు ఉన్నారు. ఆకాశం నుండి అగ్గిని కురిపించి ఈ దహన బలి కట్టెలను కాల్చివేయమనండి అని అడిగారు. అక్కడ యెజబెలు భక్తులు అందరూ కూడా వాళ్ళు ఉదయం నుండి సాయంకాలం వరకు వాళ్ళు బల్లర్పించారు, అరుస్తున్నారు, కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. అప్పుడు ఏలియా అన్నాడు, మీరు అందరూ నా దగ్గర నన్ను పిలిచారు. ఏలియా క్రమంగా బలిపీఠం కట్టాడు. ఇది మొదటి రాజుల గ్రంథం. మొదటి రాజు గ్రంథం మనం చూస్తే 18వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం 38వ వచనం మనం చూసినట్లయితే అలా ఏలియా పిలిచి ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి, ప్రభా ఈ దినమున నువ్వు ఇశ్రాయేలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మాకు తోడుకున్నావని ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా, ఇదిగో ఈ దహన బలి తెలుసుకున్నట్లుగా కాల్చివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడింది చూడండి, అతను ఇలాగ మనవి చేయుచుండగా ఆకాశం అగ్ని వచ్చి ఆ దహన బలి పశువుల కట్లన్నింటినీ కూడా కాల్చివేసి దేవుని స్తోత్రం. అప్పుడున్న ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని వారు పెద్ద పెద్దగా కేకలు వేసి వారందరూ కూడా ప్రభు తట్టు తిరిగారు. ఏలియా మనవి చేయుచుండగానే వేడుకొనకు మునిపే ఆయన ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. ఈరోజు పిల్లరా, ఒక అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. ఆ దేవుడు నీ ప్రజల మధ్యన, నీ ఎవరి మధ్యలోనూ ఉన్నావో వారి మధ్యలో దేవుడు నీకు అద్భుతమైన కార్యాన్ని తెచ్చి, ఇదిగో ఆ దహన బలి పశువుల కట్టెలను కాల్చివేస్తాడు. తెలుసండి, ఈ రోజున నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన ఆశ్చర్యకర అనేక మంది ప్రజలు ఏలియా తట్టు తిరిగినట్లుగా నీ తట్టు ప్రభు తిరుగుతాడు. నీ భర్త మార్పు కోసం, నీ బిడ్డల మార్పు కోసం, ఈ రోజున నీ చుట్టుపక్కల మార్పు కోసం నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని ప్రభు చేస్తాడు. రెండవదిగా ఏలియా 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు. వర్షం లేక ప్రజలు అందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు నీళ్ళ కోసం. ఇప్పుడు ఏలియా ఆయన ఒక పల్లవనకి వెళ్ళి ఆయన మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు శిష్యుని చూసి, నువ్వు మెరక మీదకి ఎక్కి మబ్బుగా ఉందా చూడమన్నాడు. లేదే అన్నాడు. అలా 7 మార్లు చూసినప్పుడు ఏలియా ప్రార్థిస్తూ ఉండగానే అరచేతంత మేఘము ఆకాశంలో కనిపించింది. ఆ తర్వాత మొత్తం మేఘాకృతమైపోయి మోపైన వర్షం కురిసి అద్భుతంగా తన ప్రజలకు దాహార్తిని తీర్చి, పశువులకు నీళ్ళు తీర్చి, అద్భుతంగా మనకి ఓటలు అన్నీ కూడా నిండిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఈ రోజున ఏలియా ప్రార్థిస్తుండగా అగ్ని ప్రభు పంపించాడు. ఏలియా ప్రార్థిస్తుండగా తెలుసండి వర్షాన్ని కురిపించాడు. ఈ రోజున దేవుడు వారి వేడుకొనకు మునిపి నేను వాళ్ళకి ఉత్తరం ఇస్తాను. తెలుసా, వారు ప్రార్థిస్తుండగానే నేను వాళ్ళ ప్రార్థన ఆలకిస్తానని చెప్పి. ఈరోజు ప్రియమైన దేవుడు పెట్టారా, నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావో, దేని నిమిత్తం మోకరించావో తెలుసా, నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. దేవుడు ప్రజల మధ్యలో ఒక అద్భుతం చేస్తాడు. వర్షం అనే దాహార్తిన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు పంపిస్తాడు. నీ చుట్టుపక్కల ప్రజలందరూ ఎదుట ఒక అద్భుతం చేస్తాడు. ఈరోజు దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేనికోసం అడుగుతున్నావో ఈరోజు ఆ విషయంలోనే దేవుడి పట్ల అద్భుతం చేసి ఆ దేవుడు నీ వేడు కొరకు మునిపే నీకు ఉత్తరం ఇచ్చి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. అయితే ఈ ప్రజలు ఎవరో తెలుసా? యెషయా అంటాడు, వాళ్ళు యెహోవా చేత ఏర్పరచబడిన ప్రజలు. రెండవదిగా యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు. నువ్వు ప్రభు సన్నిధిలో రక్షణ పొంది ప్రభు సన్నిధిలోకి వచ్చి దీవిస్తే నీ వేడు కొరకు మునిపే నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఎస్తేరు వెళ్ళి రాజు దగ్గర నిలబడింది.
ఎస్తేరు వేడుకొనకు మునిపే, ఎస్తేరు నీకేం కావాలి, నీ కోరిక ఏమిటని, రాజ్యంలో సగమంటుకు నీకు ఇచ్చేయాలని రాజుగారు అడిగాడు. దేవుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఏలియా ప్రార్థించిన ప్రజ్ఞని కురిచినట్లుగా, ఏలియా ప్రార్థించిన వర్షం కురిచినట్లుగా, ఎస్తేరు మనం చేస్తున్నప్పుడు రాజు నీకేం కావాలో అడిగించినట్లుగా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన మన ప్రభు కూడా నీ ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు నీకు ప్రతిఫలాన్ని పంపిస్తాడు. నువ్వు వేడుకుంటూ ఉండగానే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఈ రోజున ఏలియా ప్రార్థించినట్లుగా, ఈ భక్తులు ప్రార్థించినట్లుగా నువ్వు కూడా ప్రభు దగ్గర ప్రార్థించు. అలాంటి అద్భుత కార్యం నీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెప్తాను. ఏ ఉద్యోగం కోసం బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, ఆ ఉద్యోగ బిడ్డలు దయచేయండి. వివాహ సంబంధం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఆ వివాహ సంబంధం దయచేయండి. అనారోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు, ప్రభా ఆ ప్రార్థన స్వస్థపరచండి. ప్రభా ఈ బిడ్డలు ఏం కోసమైతే ప్రార్థిస్తున్నారో ఆ కార్యం బిడ్డల జీవితంలో జరిగించమని యేసును అడుగుచున్నాము.